సో హాయ్ అండి, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. సో ప్రీవియస్ క్లాస్లో మనం బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పాం. అది మైనస్, ప్లస్, ఇంటూ, డివైడ్ ఈ నాలుగిటిని ఏ సందర్భంలో ఏ విధంగా ఎలా వాడతారు అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మన క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఏం చేసినాం, ప్లస్ అనేది ఈక్వల్ దాటిపోతే మైనస్ అయిద్దని, మైనస్ అనేది ఈక్వల్ దాటిపోతే ప్లస్ అయిద్దని, అదేవిధంగా ఇంటూ అనేది ఈక్వల్ దాటి యువతలకు వస్తే డివైడ్ అవుతుందని, డివైడ్ అనేది ఈక్వల్ దాటి ఇటు వస్తే ఇంటూ అవుతుందని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఇవి మనకు ప్రతి ప్రాబ్లంలో ఇవి మనకు యూజ్ అవుతాయి. సో ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. ఈ కాన్సెప్ట్ని ఈరోజు ఇంకా కొంచెం డెప్త్గా లోతుగా నేర్చుకుంటాం. అదేవిధంగా ప్లస్ ఇంటూ ప్లస్ సో ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, అంటే రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఆ రెండింటిని ఇంటూ చేస్తే ప్లస్ అనేది వస్తుంది. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ సో ఈక్వల్ టు మైనస్, అంటే రెండు డిఫరెంట్ సింబల్స్ తోటి కనుక ఇంటూ చేస్తే మైనస్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ నెంబర్ 2, ఇది కాన్సెప్ట్ నెంబర్ 3. సో ఇవి కూడా ప్రతి ప్రాబ్లంలో యూజ్ అవుతాయి. ఏ ప్రాబ్లం చేయాలన్నా నీకు ఇవి తెలవాలి. వీటితో పాటుగా ఈరోజు మనం నేర్చుకునే సబ్జెక్ట్లో వీటితో పాటుగా ఎల్సిఎం నేర్చుకుంటాం. సో ఎల్సిఎం అనేది ఫ్రాక్షన్స్ని కలిపేటప్పుడు, అంటే ఫ్రాక్షన్స్ అంటే ఏంది, 1/2 ప్లస్ 3/4 ప్లస్ 5/6. సో వీటిని కలిపేటప్పుడు కూడా మనకు ఎల్సిఎం అనేది యూజ్ అయ్యిద్ది. సో ఎల్సిఎం అనేది ఎలా చేయాలి, ఎల్సిఎం అనేది స్పీడ్గా చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాం అనేది కూడా మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో ఇప్పటిదాకా మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వాంటిటీ యాటిట్యూడ్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ప్లస్ అనేది ఈక్వల్ దాటి అవతలిపోతే ఏమవుతుంది, మైనస్ అనేది ఈక్వల్ దాటి అటుపోతే ప్లస్ ఏ విధంగా అవుతుందో ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు 6 + x = 2x - 6 ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. ఎక్స్కి ముందు ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే దాని అర్థం. ఇక్కడ 2x అంటే దీని మీనింగ్ ఏంటంటే 2 × x అని దాని మీనింగ్. ఓకేనా, 2x అంటే 2 × x అని ఆల్రెడీ ఇది మల్టిప్లై చేసినట్టు. సపోజ్ 2 × 3 = 6 కదా. సో 6 అంటే ఆల్రెడీ ఇక్కడ మల్టిప్లై చేసినట్టు, అంటే 6 ముందుకు ఏం లేకుంటే ఏమన్నట్టు ప్లస్ ఉన్నట్టు. అదేవిధంగా 2 × x అంటే 2x మల్టిప్లై చేసిన 2x ఉన్నట్టు, దీనికి ముందు ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, అంటే దీని ముందు కూడా ప్లస్ ఉన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ 2x అనేది ఇటు వచ్చింది అనుకోండి, మైనస్ 2x అవుతుంది. మైనస్ 2x ఆల్రెడీ ఇక్కడ ప్లస్ x ఉంది కదా, ప్లస్ x. సో దట్ ఈక్వల్ టు ఇదేమైంది, -6 ఇది ఇలాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ 6 అనేది ఇటు వస్తే -6 అవుతుంది. అగైన్ -6. క్లియరా? సో ఇప్పుడు ఈ ప్లస్ 2x అనేది ఇటు వచ్చింది కదా, 2x - 2x ప్లస్ x అంటే xలోంచి 2x. సో ఇక్కడ ఒక దాని ముందు ప్లస్ ఒక దాని ముందు మైనస్ ఉంటే మీరు కళ్ళు మూసుకొని మైనస్ చేసేయండి. ఫస్ట్ ఈ రెండింటిని మైనస్ చేయండి. మైనస్ చేసినప్పుడు ఏమొస్తుంది, 2x, రెండు ఎక్స్లలో నుంచి ఒక x పోతుంది. సో దట్ ఈక్వల్ టు x. ఏంటిది x - x, ఎందుకు, పెద్దదాని ముందు అనేది మైనస్ ఉంది కాబట్టి -x అవుతుంది. ఈక్వల్ టు ఇది -6, ఇది -6, మొత్తం ఎంత అవుతుంది, -12 అవుతుంది. రెండు మైనస్లు ఉన్నప్పుడు ఆ రెండు మైనస్లని యాడ్ చేసుకోవాలి. ఓకేనా, -6 -6. సో రెండు -6 కాబట్టి -12 అయింది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అంటే ఇక్కడ -x అన్నట్టు అర్థం. సో ఈ మైనస్ ఇటు వస్తే ఏమైంది, బైలో మైనస్ అవుతుంది, ఆ బై ఇది క్యాన్సిల్ అయింది. సో ఇదంతా ఎందుకు అనుకుంటే, ఇక్కడ -x ఉంది కాబట్టి ఇది ఇటు వస్తే +x అయింది, ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇది ఇటు వస్తే, ఇక్కడ -12 ఉంది కాబట్టి ఇది ఇటు వస్తే +12 అయింది, అంటే x = 12 అవుతుంది. సో x = 12 అంటే ఇటు మైనస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ క్యాన్సిల్ అయ్యింది. ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అంటే ఇది రీజన్. ఓకేనా, ఈ విధంగా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ 6 × 2 ఉంది. సో 6 × 2 ఉంది కాబట్టి 6 × 12, అంటే ఇక్కడ 2 అనేది, సో ఈ ఇంటూ అనేది ఈ 2కు సంబంధించింది. ఓకేనా, సో ఈ డివైడ్ అనేది 4కు సంబంధించింది. సో దీనికి ముందు ఏం లేదంటే ఏమన్నట్టు, ప్లస్ ఉన్నట్టు. ఇక్కడ ఉన్న ఇంటూ దేనికి సంబంధించింది, 4కు సంబంధించింది, డివైడ్ 2కి. సో ఇక్కడ 6 × 12 డివైడ్ 4 కాబట్టి డివైడ్ 4 రాస్తాం మనం. క్లియరా? సో డివైడ్ 4 ఉంది కాబట్టి డివైడ్ 4 రాస్తాం. సో దట్ ఈక్వల్ టు 3 × 4, డివైడ్ అంటే /2 రాస్తాం.
సో మళ్ళీ డివైడ్ ఉంది, డివైడ్ని ఇంటూ లాగా రాసుకొని 1/2 రాయొచ్చు. సో డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు, సో బై పోతే ఇంటూ 1/2 అయింది, ఇంటూ 1/2. సో దీన్నే ఇప్పుడు 4 ఒకట్ల 4 ముళ్ళ, సో దట్ ఈక్వల్ టు 3. సో దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 ఒకట్ల 2 రెండ్ల. సో ఇక్కడ ఇంటూ కాబట్టి ఇది క్యాన్సిల్ అవుద్ది, దెన్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఎప్పుడైనా క్యాన్సిల్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, 2 ఇంటూ 1/4 ఉంది. సో 2 ఒకట్ల 2 రెండ్ల. ఇట్లా 2 అనేది క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఈ రెండింటి మధ్యన రిలేషన్ అనేది ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయాలి. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయాలి. అదే కానీ 2 + 1/4, సో ఇలా ఉన్నప్పుడు 2 1 జా 2 2 జా దట్ ఈక్వల్ టు 1/2 అని రాయొద్దు, ఇది తప్పు. సో ఏం చేయాలి, 1/2, దిస్ ఈజ్ రైట్. రెండింటి మధ్యన ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయాలి, ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొద్దు. మరి ఈ రెండింటి మధ్యన డివైడ్ ఉందనుకోండి, 2 డివైడ్స్ 1/4, ఏం లేదు, ఇలా ఈ విధంగా 2 డివైడ్స్ 1/4 ఉంటే 2, సో డివైడ్ ఉన్నదాన్ని ఇంటూ రాసుకోండి. ఎప్పుడైనా డివైడ్ ఉన్నదాన్ని ఇంటూ, ఈ డివైడ్ అనేది దేనికి సంబంధించింది, 1/4కు సంబంధించింది. ఈ డివైడ్ ఉన్నదాన్ని మనం ఏం రాస్తున్నాం, ఇంటూ రాస్తున్నాం, అంటే వీని బట్టల్ని తిప్పేస్తున్నాం, అప్పుడు ఈ మనిషిని కూడా తిప్పేయాలి. సో 4/1 అంటే నథింగ్ బట్ 4, డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో దట్ ఈక్వల్ టు 4 2 జా 8 ఈజ్ అవర్ ఆన్సర్. సో డివైడ్ ఉన్నప్పుడు దాన్ని ఇంటూలోకి కన్వర్షన్ చేసి రాసుకోండి, మీకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. రైట్, ఒక క్యాలిక్యులేషన్ చూద్దాం, క్లియర్ అయిపోద్ది. సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు నా 6 12 డివైడ్స్ 4 కాబట్టి /4. సో డివైడ్ 4ని /4 రాసుకున్నా ఏం లేదు, లేకపోతే ఇంటూ 1/4 రాసినా ఏం లేదు, ఈక్వల్ టు సో 9. ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి దీన్ని ఇంటూ రాస్తున్నా, ఈ డివైడ్ని ఇంటూ కింద రాస్తున్నా, అప్పుడు ఫ్రాక్షన్ ఏమైందంటే రివర్స్ అవుతుంది, 3/2. సో సేమ్ ఇక్కడ ఉన్న డివైడ్ని ఇంటూ రాస్తున్నా, ఫ్రాక్షన్ ఏమైందంటే 2/9 రివర్స్ అయింది. ఇప్పుడు అన్ని ఇంటూలే ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సల్, 2 క్యాన్సల్. సో ఇక్కడ 9 ఇక్కడ 9, ఎందుకు, వీటి మధ్య రిలేషన్ అనేది ఇంటూ ఉంది, అదే ప్లస్ ఉంటే చేయొద్దు. సో ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఈ రెండింటి మధ్యన. సో ఈ అన్నిటి మధ్యన రిలేషన్ అనేది ఇంటూ ఉంది కాబట్టి చేస్తున్నాం, మనం ఎక్కడ ప్లస్ ఉన్నా చేయొద్దు. సో అన్నీ క్యాన్సిల్ అయినప్పుడు 4 ఒకట్ల 4 ముళ్ళ, దెన్ 3 ఈక్వల్ టు 3. సో ఈ విధంగా ఇంటూలు డివైడ్లు ఉన్నప్పుడు ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి, మైనస్లు ఉన్నప్పుడు ఆ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి. దెన్ 2 మైనస్లు అలా ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇది క్వశ్చన్. సో అంటే -2 × 3 + 5 ఈక్వల్ టు ఎంత. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎన్నిసార్లు చెప్పినా అదే ఒకటే, ఈ -2 అనేది దీనికి సంబంధించింది, ఈ -2ని ఇంటూ చేస్తున్నాం, దేనితోటి ఇంటూ చేస్తున్నాం, 3 తోటి ఇంటూ చేస్తున్నాం. 3కి ముందు ఏం లేకుంటే ఏమున్నట్టు, ప్లస్ ఉన్నట్టు, ఓకేనా. సో ఈ అంటే -2ని +3ని ఇంటూ చేస్తున్నాం, మనం మల్టిప్లై చేస్తున్నాం. సో -2 కిందాక నేను చెప్పిన ఆల్రెడీ, సో మైనస్ ఇంటూ ప్లస్ ఉంటే ఏమొస్తుందని చెప్పిన, మైనస్ వస్తుంది. సో అదేవిధంగా అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఉంటే అది కూడా మైనసే, రెండు సేమ్ సింబల్స్ ఉంటేనే ప్లస్ వస్తుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, రిమైనింగ్ టైంలో మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, సో ఓవరాల్గా ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. 2 ముళ్ళ 6 అంటే -2 × 3 చేస్తే ఎంత వస్తుంది, -6 వస్తుంది, +5 ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి -6 + 6 అంటే 6 రూపాయలు అప్పును 5 రూపాయలు తీర్చేసిన, ఇంకెంత 1 రూపీ ఉంటుంది. సో ఇట్లా వచ్చినప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మైనస్ చేసేయండి. మైనస్ చేసినాక పెద్దదాని ముందు ఏది ఉంటే అది పెట్టుకోండి, ఈ రెండింటి మైనస్ చేస్తే 1 వస్తుంది, పెద్దదాని ముందు మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి మైనస్. సో ఆన్సర్ ఈస్ -1. సో సేమ్ వేలో ప్లస్ ఇంటూ ప్లస్ ఉన్నప్పుడు అంటే 2 × 3 ఉంది అనుకోండి, +5. సో ఇక్కడ ఏం లేకుంటే దీని ముందు ప్లస్ ఉన్నట్టే, ఏం లేకుంటే దీని ముందు ప్లస్ ఉన్నట్టే, కాబట్టి 2 ముళ్ళ 6 +5, సో దట్ ఈక్వల్ టు 11. అంటే స్పెషల్గా ఇట్లా మైనస్లు అనేది ఇయ్యనప్పుడు 2 ప్లస్లు మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మనకు ప్లస్ ఇంటూ ప్లస్ ఎట్లాగో ప్లస్ అవుతుంది కాబట్టి స్పెషల్గా మైనస్ అనేది మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం దీన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2 మైనస్ ఇచ్చింది అనుకోండి, సపోజ్ -2 × -3, ఓకేనా, -2 × -3 +
5 ఈక్వల్ టు ఎంత, ఇది క్వశ్చన్ అనుకోండి. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6 ప్లస్ 5 సో ఈక్వల్ టు 11. సో అందుకని ఒక్క సింబల్ మారితే ఆన్సరే మారిపోతుంది. సో కాబట్టి సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ప్లస్ ఇంటూ ప్లస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మైనస్ ఇంటూ మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ వచ్చినప్పుడు దాన్ని ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, అంటే రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. రెండు సేమ్ సింబల్స్ కూడా మైనస్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు. ప్లస్ ఉన్నప్పుడు ప్రాబ్లంలో మెన్షన్ చేయరు. అక్కడ ప్లస్ అనే సింబల్ లేదు అంటే మనకు ఉన్నట్టుగానే మనం అజ్యూమ్ చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ ఎల్సిఎం ఎస్సిఎఫ్ గురించి మాట్లాడేసి క్లోజ్ చేసేద్దాం. సో ఇది ప్రాబ్లం. ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు దీన్ని చేయాలి అంటే ఈ 4 ఇవి ఉన్నాయి కదా, సో ఇది మనం ఏమంటాం అంటే డినామినేటర్ అంటాం. సో ఈ పైన వాటిని మనం వీటిని న్యూమరేటర్స్ అంటాం. సో ఇవేమో డినామినేటర్స్, ఇవి లవం, ఇదేమో హారం. సో వీటిని లవాలంటాం, వీటినేమో హారాలంటాం. ఇంగ్లీష్లో అయితే న్యూమరేటర్స్ డినామినేటర్స్ అంటాం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ డినామినేటర్లో అన్నీ ఈక్వల్గా ఉండాలి, అన్నీ సమానంగా ఉంటే ఈ ప్రాబ్లం చేయడానికి ఈజీ అవుతుంది. సో వాటిని ఈక్వల్ చేయడం కోసమే మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి 4, 2 and 6. సో వీటి యొక్క ఎల్సిఎం ఏం చేస్తాం, 2 తోటి చేస్తాం. 2 2s 4, 2 1s 2, 2 3s 6. సో ఇంకా ఇవి ఏమైనా కామన్ సేమ్ ఎక్కంలో పోతాయా, దేంట్లో కూడా పోవు. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటిది 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3, 2 2 4, 4 3 12. సో ఓవరాల్గా ఎల్సిఎం ఈస్ 12. సో ఇది జనరల్గా మనం ప్రాబ్లమ్స్లో చేస్తాం. ఇది నీకు డిస్క్రిప్టివ్లో ఇచ్చినప్పుడు ఇలా చేస్తాం, కానీ కాంపిటేటివ్లో ఇలా చేస్తా అంటే ఇక్కడనే నీకు 5-10 నిమిషాల టైం పోద్ది. సో కాంపిటేటివ్లో మరి ఎలా చేస్తాం మనం, 4 ఇంటూ 2 6 వీటి యొక్క ఎల్సిఎం కావాలి మనకు. సో ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో దాన్ని తీసుకుంటాం మనం. బిగ్గెస్ట్ నెంబర్ ఎంత, 6. ఇప్పుడు 6 టేబుల్ ఒకసారి మనం చదువుతాం. 6 1 6, 6 1 6. సో ఇక్కడ రాయడం కాదు, అది మైండ్లోనే గుర్తుపెట్టుకోవాలి. 6 1 6. సో ఈ 6 అనేది ఈ 2 ఎక్కంలో పోతుంది, 2 3 6. 4 ఎక్కంలో పోతుందా, పోదు. అంటే 6 అనేది ఎల్సిఎం కాదు. నెక్స్ట్ 6 2 12 తీసుకుంటాం మనం. 12 అనేది 6 ఎక్కంలో తీసుకున్నట్టే ఆబ్వియస్లీ 6 ఎక్కంలో పోద్ది. 6 2 12 కాబట్టి 2 6 12 కాబట్టి 2 ఎక్కంలో పోద్ది. 4 3 12 కాబట్టి 4 ఎక్కంలో కూడా పోద్ది. అంటే 12 అనేది అన్ని ఎక్కాలల్లో పోతుంది. సో కాబట్టి ఈ మూడింటి యొక్క ఎల్సిఎం అనేది 12. ఇప్పుడు ఈ 12 తోటి మనం క్యాలిక్యులేషన్ ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 4లో 4 ముళ్ళనే కదా, అంటే 4 3 12. సో పైన కూడా అంటే ఒక భిన్నాన్ని పైన కింద 3 తోటి గుణిస్తే ఏమన్నా చేంజ్ అవుతుందా, ఏం చేంజ్ కాదు. ఎందుకు, క్యాన్సిల్ అయినప్పుడు 3 3 క్యాన్సిల్ అవుద్ది. సో 3 4 12, అందుకే ఇక్కడ 12 వచ్చేటట్టు మనం తీసుకుంటాం. ఇక్కడ కూడా 2 6 12 కాబట్టి పైన కూడా 6 తోటి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 6 2 12 కాబట్టి పైన కూడా 2 తోటి మల్టిప్లై చేస్తాం. సో కింద ఏం చూడండి, అన్నిట్లో 12 12 వచ్చింది. ఇట్లా పైన కింద మల్టిప్లై చేయడం వల్ల ఫ్రాక్షన్ అనేది ఏమి చేంజ్ అవ్వదు, ఎందుకంటే 6 6 క్యాన్సిల్ అవుతుంది, 2 2 క్యాన్సిల్ అవుతుంది, ఫ్రాక్షన్ కూడా చేంజ్ అవ్వదు. డినామినేటర్లో అన్నీ సేమ్ వచ్చినాయి కాబట్టి సో డినామినేటర్ ఈస్ 12. దెన్ 3 1 3, 6 1 6 మైనస్ 2 1 2. సో దట్ ఈక్వల్ టు 3 + 6 9, 9 - 2 7, 7/12 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం చేసుకోవాలి. మరి కాంపిటేటివ్లో నువ్వు ఇలా చేస్తావా అంటే జస్ట్ ఇదంతా కూడా మైండ్ క్యాలిక్యులేషన్. సో మైండ్లో మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మరి కాంపిటేటివ్లో ఎలా చేస్తాం, ఇక్కడ మనం ఆల్రెడీ ఎల్సిఎం చేసినాం. ఎల్సిఎం వచ్చేసి మనకు 12 వచ్చింది. సో 12 వచ్చింది కాబట్టి ఇక్కడ డినామినేటర్లో 12 వేస్తాం. ఈ 4 ఉన్నది కదా, 4 ఎక్కంలో 12 అనేది ఎన్నిసార్లు వస్తుంది, 3 సార్లు వస్తుంది. సో ఇంటూ 3. సో ఈ 3ని 1 తోటి ఇంటూ చేస్తాం. 3 1 3. చలో ఎల్సిఎం 12 వచ్చింది కాబట్టి 2 6 12, అంటే 6 1 6 6 మైనస్. సో ఎల్సిఎం 12 కాబట్టి 6 2 12 కదా, సో అంటే 2 తోటి దీన్ని మల్టిప్లై చేస్తాం. 2 1 2. సో దట్ ఈక్వల్ 6 + 3 9, 9 - 2 7, 7/12. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.